కామ్రేడ్స్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి ఒక తీర్పు ఏదైతుందో అది సంచలనాత్మకమైనటువంటి తీర్పుగా భావిస్తున్నాం. అది ప్రజా అభివృద్ధికి తోడ్పడేటువంటి ఒక తీర్పుగా మేము ఆహ్వానిస్తున్నాం. దాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. కోర్టు ఈ తీర్పు ఇవ్వటానికి గల కారణాలు ఏమిటంటే గత కొన్ని దశాబ్దాలుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ విప్లవకారులు కానీ ముఖ్యంగా ప్రజలు వెనకబడ్డటువంటి దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు కొన్ని దశాబ్దాలుగా ఏబిసిడీలుగా వర్గీకరించాలి, వాళ్ళకి జరుగుతున్నటువంటి ఒక అన్యాయం ఏదైతుందో దానికి సంబంధించినటువంటిది తొలగించాలి అని చెప్పి గత కొన్ని దశాబ్దాల నుంచి ఉద్యమ పోరాటాలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమ పోరాటాల యొక్క ఫలితంగా ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోలే కానీ కోర్టు సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణంగా బలపరుస్తూ ఆహ్వానిస్తూ ఈ తీర్పుని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి దీన్ని అమలు చేసేటువంటి వైపు ప్రయాణం కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దీన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఈ తీర్పు కోసం కృషి కొనసాగించినటువంటి ప్రజలకి దళిత వర్గాలకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. పోరాడితే ఇట్లాంటి విషయాల్ని ఏదైనా పోరాటాల ద్వారానే పరిష్కరించుకోగలుగుతామని చెప్పి ఈ తీర్పు ద్వారా మనకు అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజల్ని కోరుతున్నాం.